అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వశిష్ట గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. పూర్తిగా నిన్నటి నుంచి ఈరోజు మనం బేరీజ్ వేసుకుంటే నీటి మట్టం అనేది గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా ఈరోజు తెల్లవారుజామునే రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి. ఇటు భద్రాచలం వద్ద 1.5 అడుగుల నీటి మట్టం పెరిగింది. పూర్తిగా ఎగువ నుంచి భారీగా వరద నీరు అనేది చేరుకుంటుంది. మనం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆచంట మండలంతో పాటు పెనుగొండ మండలాల లంక గ్రామాల ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. నిన్న కలెక్టర్తో పాటు సబ్ కలెక్టర్ సైతం ఏదైతే గోదావరి ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. ఒకవేళ ఇంకా గోదావరి ప్రవాహం పెరిగితే సూచనలు కనిపిస్తే లంక గ్రామాల ప్రజలను పూర్తిగా పునరావాస కేంద్రాలకు తరలించాలి. అప్పటి వరకు కూడా అక్కడ అధికారులు అనేది పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. అధికారులు ఎవరు కూడా ఈ వరద ప్రవాహం తగ్గే వరకు కూడా ఎవరికి కూడా సెలవులు మంజూరు చేయవద్దని కూడా కోరిన పరిస్థితి మనం నిన్న కలెక్టర్ సబ్ కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఎక్కడ కూడా ప్రస్తుతం అయితే అన్ని చోట్ల కూడా డయేరియా విజృంభిస్తున్న తరుణంలో ఇక్కడ ఈ జిల్లాలో ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో లంక గ్రామాల్లో పూర్తిగా వరద నీరు అనేది చేరుతుంది. కాబట్టి అంటువ్యాధులు ఏది ప్రబలకుండా ముఖ్యంగా డయేరియా లాంటి వ్యాధులు కూడా ప్రబలకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. లంక గ్రామాలతో పాటు గోదావరి పరిసర ప్రాంతాలకు సంబంధించి గ్రామాల వద్ద కూడా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు మందులను కూడా అందిస్తున్న పరిస్థితి. ఇటు గోదావరి పరిసర మండలాలను చూసుకుంటే మనం ఆచంట నియోజకవర్గంలోని ఇటు పెనుగొండ మండలానికి సంబంధించి సిద్ధాంతం గోదావరి నది వద్దను ఇక్కడైతే భారీగా వరద నీరు అనేది ప్రవహిస్తుంది. పూర్తిగా రైతులకు సంబంధించి ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించి పూర్తిగా వరద నీటిలో ముంపుకు గురైందని చెప్పాలి. అంతేకాకుండా లంక భూములు ఎప్పటికప్పుడు ఈ వరద నీటిలో కొట్టుకుపోతున్న పరిస్థితి, కోతకు గురవుతున్న పరిస్థితి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు తమ కొబ్బరి చెట్లకు సంబంధించి ఈ కోతకు గురవుతూ ఉండడంతో ప్రతి ఏడాది గోదావరికి వచ్చే వరదలకు భారీగా వారు తమ నష్టపోతున్నామని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రవాణాకు సంబంధించి ఎప్పటికప్పుడు లంక గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు పడవపై ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అటువంటి ప్రస్తుతం అయితే ఈ పడవ ప్రయాణాలన్నీ కూడా నిలిపివేశారు. సెగ్నేటిపల్లి నుంచి ఇటు నర్సాపురం వరకు కూడా పంట ప్రయాణాలన్నింటినీ కూడా నిలిపివేసిన పరిస్థితి. పూర్తిగా కూడా గోదావరిలో ఎక్కడ కూడా మత్స్యకారులు అనేవి వేటకు వెళ్లకుండా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తం చేశారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల వద్ద ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా చర్యలు అయితే చేపడుతున్నారు. ఈరోజు సాయంత్రానికి గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు జిల్లాలోని ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా పర్యవేక్షణ అనేది చేపడుతున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూస్తున్న పరిస్థితి కూడా మనకు ఏర్పడింది. ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలను అయితే ఎప్పటికప్పుడు అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.